శ్రీకాకుళం సందర్భంగా ఈ 7 ఏదైతే స్టేట్ ఫెస్టివల్ గా చేశారో యూనియన్ మినిస్టర్ హోదాలో రామ్మోహన్ నాయుడు గారు వచ్చి కుటుంబ సమేతంగా దర్శించుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, రథసప్తమి వేడుకలు స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత 2 years నుంచి చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో దాదాపు 7 days పాటు ఆధ్యాత్మికత అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కలిపి చేస్తున్నారు. సో మొత్తం ఏం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి ఆలయంకి వస్తున్నాను. ఎప్పటి నుంచో ఒక బలమైన సంకల్పం ఈ యొక్క ఉత్సవాలు ప్రపంచంలో తెలియజేసే విధంగా చేయాలని. గతంలో ఎన్నో ఆలోచనలున్నా అవకాశాలు రాలేదు. ఈరోజు అన్ని విధాలుగా కుదిరాయి. ఒక మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 7 రోజులు అధికారికంగా ఒక ఫెస్టివల్ లాగా ఇది డిక్లేర్ చేయడం మాకు ఒక మంచి బలం వచ్చింది. ఆ బలాన్ని లోకల్గా మంచి ప్రోగ్రామ్స్తో ఇప్పుడే చూస్తున్నారు. తమన్ కూడా వచ్చారు, మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్. నేను ముఖ్యంగా చెప్పాలి, సురభి నాటకాలని 150 సంవత్సరాల చరిత్ర. ఆ నాటకాలు కూడా ఇక్కడ చేశాం. అన్నిటికీ మంచి అప్రిసియేషన్ వచ్చింది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇలాంటి ఉత్సవం జరగాలి, ఈ స్థాయిలో జరగాలని. నేను డ్రోన్ షో కూడా ఇక్కడ అరేంజ్ చేస్తే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఏ ఈవెంట్ చేసినా ప్రజలు సహకరించారు. ఇది ప్రజల తాలూకా ఉత్సవం, వాళ్ళ ఉత్సాహంతో జరిగింది. అలాగే ఈరోజు జరుగుతున్న దర్శన కార్యక్రమం ఏదైతే ఉందో మీరు చుట్టూ తిరిగి చూడండి. ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా అందరూ భక్తితో వచ్చే విధంగా, అంటే కష్టంతో కాదు, భక్తితో వచ్చి దర్శనం చేసుకొని ఆనందంగా వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. సో సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పాల్సింది కలెక్టర్ గారు, జేసీ గారు, వాళ్ళ టీం మెంబర్స్కి, లోకల్ ఎమ్మెల్యే గారు శంకర్ గారు, అలాగే ఎమ్మెల్యే మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అలాగే పోలీస్ శాఖ మాత్రం నిజంగా మెచ్చుకోవాలి. ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది ఎలాంటి దారి తీస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాలి. మీరు యూనియన్ మినిస్టర్ అయిన తర్వాత అన్ని దగ్గర అఫ్ కోర్స్ హెలికాప్టర్ రైడ్స్ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ చాలా ప్రజలకు అందుబాటులో చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో హెలికాప్టర్ రైడ్ పెట్టారు. ఎస్పెషల్లీ మేము చేసినప్పుడు బామ్మలు కూడా 80 years ఓల్డ్ బామ్మలు కూడా ఎక్కారు ఫ్యామిలీతో కలిపి. నిజంగా సచ్ గ్రేట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ముఖ్యంగా యూత్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం. కానీ ఇందాక తమన్ గారి షోలో కూడా ఒక 8 years ఆ బామ్మ కలిసి సూపర్ అని చెప్పింది. ఆమె కూడా అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని ప్రోగ్రామ్స్. హెలికాప్టర్ లాస్ట్ టైం చేసాం, ఎంత రెస్పాన్స్ మళ్ళీ ఉంటుందా, డిమాండ్ ఉంటుందా అనుకున్నాం. ఈసారి దానికి ఎక్కువగా మళ్ళీ ఫుల్గా నడుస్తుంది. అంటే అన్ని కార్యక్రమాలు ప్రజలు ఆదరిస్తున్నారు. సో వాళ్ళకు కూడా సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తూ రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సార్. తమన్ గారు మీరు చెప్పండి, అసలు ఎట్లా అనిపిస్తుంది శ్రీకాకుళం? ఫీలింగ్ గ్రేట్ అండి, ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. అది ఇలాంటి ఫెస్టివల్కి రావడం చాలా బాగుంది.